హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది ఉప్మాక వెంకటేశ్వరి స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి నిన్న, హనుమాన్ వాహనం అని. ఈరోజైతే స్వామివారిని ఇత్తడి సర్పవాహనం మీద ఊరేగిస్తున్నారు. అదైతే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై వెలిసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయండి. దీనిలో భాగంగా 3వ రోజు బుధవారం ఉదయం కొండపైన మూల విరాట్కు, కొండ దిగువ ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయండి. రోజుకు ఒక వాహనంపై స్వామివారు అయితే తిరువీధులు ఊరేగుతూ ఉంటారు. నిన్న ఆంజనేయ వాహనం మీద ఊరేగించారండి. ఆల్రెడీ నేను అది వీడియో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఈరోజు అయితే స్వామివారు ఇత్తడి సర్ప వాహనం మీద అయితే ఊరేగుతున్నారండి. గోదాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో గ్రామంలో తిరువీధులు సేవలైతే నిర్వహిస్తున్నారండి. భక్తులు ఒక్కొక్కరు ప్రతి ఇంటి దగ్గర దేవుడికైతే హారతులు అవి ఇస్తారండి. ఇలా గ్రామంలోని 3 వీధులు అయితే ఊరేగిస్తారు. ఈ నెల రోజులు గ్రామంలో పండగలా అయితే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. దేవుడు తిరువీధులు ఊరేగిన తర్వాత భోగం చెల్లించే టైం అంటే అరౌండ్ 12 లోప కల్లా మళ్ళీ గుడిలోకి అయితే వచ్చేస్తారండి. గుడిలోకి వచ్చిన తర్వాత గోదాదేవి అమ్మవారి మూల విరాట్ సన్నిధిలో 3వ పాసురం అయితే చదువుతారు. అమ్మవారికి చదివి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి. ఇదిగో చెప్పాను కదండి, అమ్మవారికి గోదాదేవి అమ్మవారికి 3వ పాసురం అయితే చదివి ప్రత్యేక పూజలు అయితే పంతులు గారు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఇష్టమైన దేవుడు అండి. మాకు కూడా వెంకటేశ్వర స్వామి అయితే చాలా ఇష్టమైన దేవుడు. ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఇంకా ఇష్టమైన దేవుడు అండి. ఈ దేవుడు మన ఏ కోరికలు అనుకున్నా చాలా వెంటనే తీరుస్తాడనే నమ్మకం అయితే మాకుంది. ప్రతి గుడిలోని ఉత్తర ద్వార దర్శనం అయితే ఉండదండి. అది ఓన్లీ ఏకాదశి నాడు పెడతారు. కాకపోతే ఈ గుడిలో ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనం అండి. ఈ టెంపులే ఉత్తర ద్వారంలో ఉంటుంది కాబట్టి చాలా విశిష్టమైన దేవుడు అండి ఇది. గోదాదేవి అమ్మవారికి పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తారండి. ఇలా ఈ నెల రోజులు అయితే చేస్తారు. డైలీ నేనైతే వీడియో పెడుతూ ఉంటాను, మీరు చెక్అవుట్ చేయండి. ఈ దేవుడి గురించి చాలా వీడియోలు అయితే నా ఛానల్లో ఉంటాయండి. ఎవరైనా ఈ దేవుడి గురించి ఫుల్ డీటెయిల్స్, ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నా ఛానల్లో చెక్అవుట్ చేస్తే ఓల్డ్ వీడియోస్ అవి ఉంటాయి. లేకపోతే నేనే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది టీటీడీ తీసుకున్న దగ్గర నుంచి సేవలు పూజలు అవి చాలా బాగా చేస్తున్నారండి. కొండ మీద మూల విరాట్ విగ్రహం అయితే ఉంటుందండి. అది దేవుడి రూపులాగా మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడి కాళ్ళు పెట్టినట్లుగా అంతా ఉంటుందండి. ఈ మెట్లు కూడా చాలా స్ట్రెయిట్గా ఉంటాయండి. ఒక 2000 మెట్లు అయితే ఉంటాయి. మనము తొందరగానే ఎక్కడానికైతే వీలుగానే ఉంటుంది. కానీ పైన మూల విరాట్ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఉదయము 10 లోపు అయితే పంతులు గారు అయితే అక్కడ ఉంటారండి పూజలు అవి చేయడానికి. ఇదిగోండి, పూజలు అయిపోయిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. ఈ నెల రోజులు 2-3 వెరైటీల ప్రసాదాలు కూడా ఇస్తారండి. ఇదిగోండి, భక్తులందరూ ప్రసాదం తీసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.